బ్రాయిలర్ కోడితోటి మన నాటుకోడి రుచి వచ్చేలా ఒక కూర తయారు చేసుకున్నాం. వేపుడులా కూడా మార్చుకోవచ్చు, కానీ మంచిగా కాల్చి పొగ సువాసన తెప్పించుకున్న ఈ చికెన్ని మనం గ్రేవీలాగా మార్చుకోవాలి. ఎర్ర క్యాప్సికం దొరికినా గ్రీన్ క్యాప్సికం దొరికినా సాస్ తయారు చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. సువాసన అంతా బయటకు వచ్చి మీకు అద్భుతమైన టేస్ట్ వస్తుంది. పిజ్జా పిండిని ఎంత పైకి ఎగిరేశాడు అనేది రికార్డులు కూడా ఉన్నాయి. పిజ్జా అనేది వేడివేడిగా తింటేనే దీంట్లో మజా. బాగా వేడిగా ఉంది. ఒక కప్పుకి 2 కప్పులు మనం వేసుకుంటే మొత్తం నీళ్లు పీల్చేసుకుంటుంది. ఈ రైస్ని కలుపుకోవాలంటే 2 స్పూన్లు అవసరం. ఒకటి ఇలా జాలి గరిటె, ఇంకోటి ఇలా వుడెన్ స్పూన్. చికెన్ పీసెస్ లేకపోతే పర్లేదన్నాను, కానీ ఉంటే తినకుండా ఉంటామా? సో కాఫ్ కాఫ్ రైస్ సమర్పించు సూపర్ చెఫ్ సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 12:30 మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో.